తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలల క్రితం పార్టీ నుండి రాజీనామా చేసి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి రాజా సింగ్ 2018లో హైదరాబాద్ నుండి మరియు తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్. నేను కూడా అధ్యక్షుడినే, నేను కూడా నామినేషన్ వేస్తా అని చెప్పి ముందుకు వస్తే నన్ను తిరస్కరించిరు, నన్ను నా అభ్యర్థులను నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆ రోజు రాజీనామా చేసిన తర్వాత అప్పుడు అందరూ అనుకున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమనుకున్నారంటే రాజా సింగ్ లాంటి వ్యక్తి రాజీనామా చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఆమోదించదేమో అనుకున్నటువంటి తరుణంలో కేంద్రం కూడా ఆమోదించింది. ముందుకు కాదు కదా, మరో 10 ఏళ్ళు ఎన్నికపోతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన దానికి నిన్న నూతన ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు ఒక మాట మాట్లాడి, రాజా సింగ్ నువ్వు మా పార్టీయే కాదు అని చెప్పి కూడా దాని మాటలు కొనసాగుతున్నటువంటి తరుణంలో రాజా సింగ్ని రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అడగడంతో నేనెందుకు రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దమ్ముంటే రా కిషన్ రెడ్డి, దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్. నన్ను రాజీనామా చేయాలని మీరెవరు అడగడానికి? మీకేం అర్హత ఉన్నది? నేను చెయ్యను, మీరెవరు నన్ను అడగడానికి, మీకు ఏం హక్కు ఉన్నది నన్ను అడగడానికి అంటూ కూడా రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక చెంపపెట్టు లాంటి ప్రెస్ మీట్ పెట్టి